రైస్ లేకుండా క్రిస్పీగా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రోజుటి బ్రేక్ఫాస్ట్ మీకోసమే. నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వెల్కమ్ టు డే 5 ఆఫ్ అవర్ 7 డే హెల్దీ బ్రేక్ఫాస్ట్ సిరీస్లోకి అయితే వచ్చేసాము. సో ఈ రోజు అయితే నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. సో ఈ రోజు అయితే మన బ్రేక్ఫాస్ట్లోకి డే 5 ఆఫ్ మన బ్రేక్ఫాస్ట్ సిరీస్లోకి అయితే ఒక హెల్దీగా ఫిల్లింగ్గా ఉండే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తాను. నేనైతే లైక్ చాలా రోజుల వరకు, అంటే ఇన్ని రోజులు కొన్ని మంత్స్ ముందు వరకు కూడా నేనేమనుకున్నాను అంటే మిల్లెట్స్తో రెసిపీస్ బాగుండవు, మిల్లెట్స్తో టేస్టీగా ఉండవు అని అనుకునేదాన్ని. బట్ కొంతకాలంగా నేనైతే మిల్లెట్స్ వాడడం అనేది యూజ్ చేస్తున్నాను రెగ్యులర్గా. మా రెగ్యులర్ డైట్లో ఈవెన్ రాగి అంబలి కూడా నాకు తాగితే సెట్ అవ్వదు. అంటే ఎప్పుడో ఒక్కొక్కసారి తాగితే నాకేంటంటే కడుపులో నొప్పి వచ్చేనట్టు అలా అనిపిస్తుండేదన్నమాట. సో అందుకని చెప్పి నేను కంప్లీట్గా అసలు మిల్లెట్సే వాడడం మానేశాను. బట్ లాస్ట్ ఒక ఫిబ్రవరి నుంచి మీరు నా వీడియోస్ కూడా చూస్తున్నట్టయితే కొన్ని మంత్స్ ముందు నుంచే నేను మిల్లెట్స్ అనేవి నా రెగ్యులర్ డైట్లో యూస్ చేయడం జరుగుతుంది. అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా బాగా తెలిసింది. పిల్లలకు కూడా అవి ఇవ్వాలి అనే ఇంపార్టెన్స్ బాగా తెలిసిందనమాట. అండ్ మా హస్బెండ్ రెగ్యులర్గా తాగుతూ ఉంటారు అంబలి. ఆయనకి చేస్తాను, బట్ నేను మా పిల్లలు అయితే అసలు తాగం. బట్ నేను ఏంటంటే చాలా ఇంటర్వ్యూస్లో వాటిల్లో చూస్తాం కదా మిల్లెట్స్ యొక్క ఇంపార్టెన్స్. అండ్ అలానే మాకు ఇక్కడ క్వార్టర్స్ ఏరియాలో మీటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఒక ఇయర్ థీమే మాకు మిల్లెట్స్ థీమ్ జరిగింది. సో అప్పుడు నేను రికగ్నైజ్ అయ్యాను అనమాట దీని యొక్క ఎంత మన ఇండియాలో ఇంత మిల్లెట్స్ గ్రోయింగ్ ఫామ్ ఉంటుండగా నేను ఎందుకు దీన్ని యూస్ చేసుకోవటం లేదు అని అనిపించింది. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకు కూడా కొన్ని డెఫిషియన్సీస్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యాను అనమాట. సో దెన్ నేను నా బ్రేక్ఫాస్ట్ సిరీస్లో కానీ ఈవెన్ నేను రోటీ చేసుకునే పిండి కూడా మొత్తం కంప్లీట్గా చేంజ్ చేసేసుకున్నాం. సో అప్పుడు ఏంటి అంటే మిల్లెట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో మిల్లెట్స్ ఇంక్లూడ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే ఎందుకు మన నానమ్మలు, తాతమ్మలు, అమ్మమ్మలు అంత స్ట్రాంగ్గా ఉన్నారు అని అనిపించింది. నిజంగా చెప్తున్నాను, ఈ రోజుటి బ్రేక్ఫాస్ట్ మీరు కనుక చూసి ట్రై చేస్తే కనుక తప్పకుండా మీ ఒపీనియన్ కూడా మార్చుకుంటారు నాలాగే. సో ఇప్పటికే నేను చాలా ఎక్కువ మాట్లాడేశాను. బట్ ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజుటి బ్రేక్ఫాస్ట్ 7 డే హెల్దీ బ్రేక్ఫాస్ట్ సిరీస్లో డే 5 యొక్క బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే బాజ్రాతో అట్లు వేస్తున్నాను. అది కూడా విత్ పుదీనా చట్నీ. చాలా బాగుంది ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే. కార్నర్స్ అంతా క్రిస్పీగా అండ్ మధ్యలో సాఫ్ట్గా వెజ్జెస్ ఇంక్లూడ్ అయ్యి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, బాజ్రా చిల్లా అనొచ్చు, బాజ్రాతో అట్లు అనొచ్చు. బాజ్రా అంటే సజ్జలు ఉంటాయి కదా, సో అవే. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా నేనైతే ఇప్పుడు రెసిపీని చూపించేస్తాను, మీ అందరితో కూడా షేర్ చేసేసుకుంటాను. కమ్ లెట్స్ గో. రైస్ వాడకుండా క్రిస్పీగా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ రోజుటి వీడియో మీకోసమే. ముందైతే నేను స్ప్రౌటెడ్ మూంగ్ దాల్ని తీసుకున్నాను. అదేనండి మన పెసలు ఉంటాయి కదా, పెసల్ని స్ప్రౌట్స్ వచ్చేంత వరకు చేసుకున్నాను. ఇంకా బాగా వస్తే బాగున్నాను, బట్ నేను ఒక 2 days ఉంచాను కానీ స్ప్రౌట్స్ అయితే రావటం లేదు. ఇక్కడ బెంగళూరు క్లైమేట్ కొంచెం చల్లగా ఉండడం వల్ల అయితే ఎక్కువగా మొలకలు రావట్లేదు. సో ఇప్పుడు వీటిని అయితే మన స్ప్రౌటెడ్ మూంగ్ దాల్ని నేను చిన్న మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇది ప్రోటీన్ సోర్స్. మనకి చాలా మంచి ప్రోటీన్ అనేది ఈ స్ప్రౌట్స్ నుంచి వస్తుంది. మా పిల్లలైతే మెయిన్గా ఇలాంటివన్నీ అసలు తినరండి బాబు. అందుకనే ఇన్ని పాటలు పడతాను ఇలాంటి రకరకాల వంటలు చేసి వాళ్ళ బాక్సుల్లోకి ప్యాక్ చేయడానికి. ఎప్పుడు ఇడ్లీలు దోశలే అంటారు. సో ఇప్పుడైతే నేను ఇందులోకి ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాను. మీ కారానికి తగినట్టుగా మీరు తీసుకోండి. మేమైతే కొంచెం కారం తక్కువే తింటాం కాబట్టి ఒక పచ్చిమిరపకాయ అండ్ అలానే ఒక చిన్న అల్లం ముక్క, జీలకర్ర తీసుకున్నాను. అండ్ కొంచెం ఉప్పు వేసుకొని నేనైతే దీన్ని మెత్తటి స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకుంటాను. సో ఇప్పుడు మన అసలైన హీరో రెసిపీకి బాజ్రా ఫ్లోర్ తీసుకుంటున్నాను. అదేనండి సజ్జపిండి ఉంటుంది కదా, సజ్జపిండిని పక్కన జల్లించి పెట్టుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీకి తగినట్టుగా మీరు తీసుకోండి. నేనైతే ఇక్కడ నాకు సరిపడినంతగా సజ్జపిండిని తీసుకుంటున్నాను. సజ్జలు ఉంటాయి కదా, దాని యొక్క పిండి బాజ్రా ఫ్లోర్ అంటాం. దాన్ని యాడ్ చేసేసుకొని
నేను మళ్ళీ మిక్సీ చేసేసుకున్నాను. లేదు మీరు ముందుగా చేసుకున్న స్ప్రౌటెడ్ పేస్ట్ని బౌల్లోకి తీసేసుకొని అందులో కూడా బాజ్రా ఫ్లోర్ వేసుకొని కలిపేసుకోవచ్చును. నేనేంటంటే అంతా ఒక్కసారే పని అయిపోతుంది అని చెప్పి మార్నింగ్ హరీస్గా ఉంటాం కదా, సో అందుకని చెప్పి నేనైతే ఇలాగా ఒకేసారి బ్లెండర్లోనే వేసేసి అందులోనే కొంచెంతో వాటర్ కూడా వేసి తొలిపేసుకొని ఆ వాటర్ని కూడా ఈ పేస్ట్లోకి కలిపేసుకున్నాను. అండ్ ఇందులోని ఇంకా మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు, క్యారెట్ అండ్ ఇంకా క్యాప్సికమ్ మాత్రమే వేసాను. ఇంకా మీరు టొమాటో వేసుకోవచ్చు. కాలీఫ్లవర్ని చాపర్లో వేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యారెట్ని తురుముకొని వేసుకుంటున్నాను. మీకు ముక్కల్లాగా ఇష్టము అనుకుంటే సన్నగా తరుక్కొని కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏంటి అంటే క్యారెట్, క్యాప్సికమ్ అండ్ ఇంకా ఉల్లిపాయలు వేసుకున్నాను. పచ్చిమిర్చి ఆల్రెడీ పేస్ట్లో వేస్తాం కదా, ఎందుకంటే పిల్లలు బాక్స్లోకి తిన్నప్పుడు పచ్చిమిర్చి తగిలితే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, అందుకని చెప్పి నేను పేస్ట్లోనే వేసేసాను. ఇంకా జీలకర్ర వేసుకోకపోతే ఇక్కడ జీలకర్ర పొడిని వేసుకోవచ్చు. సో ఇదంతా వేసిన తర్వాత ఒక 10 minutes మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఇప్పుడు తవా హీట్ ఎక్కిన తర్వాత, సో మనకు ఆల్రెడీ తెలుసు బాజ్రా అంటేనే ఫైబర్ మంచి సోర్స్ ఉంటుంది. చాలాసేపు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్లా ఇస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ అన్నమాట. ఇప్పుడు మనం చేసుకున్న ఈ బ్యాటర్ ఏదైతే రెడీగా ఉందో ఒక 10 minutes రెస్ట్ ఇచ్చాం కదా, దాన్ని తీసుకొని తవా వేడైన తర్వాత నేనైతే కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకొని చిన్న అట్లలాగా వేసుకోండి. వీటినే చిల్లాస్ అంటాను. యాక్చువల్లీ మేమైతే బాజ్రా చిల్లా అని అంటుంటాను. బట్ చాలామందికి నేను హోలీ టైంలో కూడా కలర్ఫుల్ చిల్లాస్ చేసి పెట్టాను. చాలా మంచిది అసలు. బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అంటే ఇడ్లీలు, దోశలు బదులు మనం ఇలా చిల్లాస్ చేసుకొని తింటే చాలా మంచిదన్నమాట. అది వెయిట్ లాస్ కానివ్వండి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, దేనికైనా అంటే మనం ఫిట్ అండ్ పర్ఫెక్ట్గా ఉండడానికి అలాంటి చిల్లాస్ అనేవి చాలా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్. బట్ చిల్లాస్ అని చెప్తుంటే మనకి చాలామందికి అర్థం కావట్లేదు, అందుకనే ఈ టైటిల్ పేరు కూడా అట్లు అని పెట్టాము. సో ఇందులో ఎటువంటి పెరుగు కూడా వాడలేదు కాబట్టి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. పెరుగు వాడకుండానే అంత సాఫ్ట్గా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. సైడ్ నుంచి మనం ఆయిల్ని వేసుకొని వచ్చాం కదా, సో చాలా క్రిస్పీగా ఉంది, లోపల చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇంకా తింటున్నప్పుడు వెజిటబుల్స్ కూడా క్రంచీగా తగులుతూ చాలా బాగుంది. బాజ్రా ఫ్లోర్ని ఇలా స్ప్రెడ్ వేసేసుకున్న తర్వాత ఇంకేముందండి, ఇప్పుడు ఇంకా ఈ న్యూట్రిషియస్ ఈ బ్రేక్ఫాస్ట్ మీరే కనుక ఇప్పుడు చూస్తే ఇంకా మనం వెజిటబుల్స్ వేసాం, బాజ్రాలో ఉండే ఫైబర్ ఉంటుంది అండ్ ఇంకా స్ప్రౌట్స్లో ఉండే ప్రోటీన్ ఉంటుంది, వెజిటేబుల్స్లో మనకు కావాల్సినంత ఫైబర్ అండ్ విటమిన్స్ ఉంటాయి. అండ్ అలానే కాకుండా ఇంకా క్రంచీ టేస్ట్ కూడా వస్తుంది. అన్నిటినీ బాగా కలిపేసుకొని ఇంకా వేసేసుకున్నాం కదా. అండ్ ఇంకా మా పిల్లలకైతే ఇలా చిన్న ప్యాన్ కేక్స్ లాగా కూడా వేయొచ్చు అనమాట. ఇంకా మీ ఇష్టం అండి, ఈ అట్లకి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. చిల్లాస్ అనొచ్చు, అట్లు అనొచ్చు, ఇంకా ప్యాన్ కేక్స్ అని చెప్పచ్చు, ఇంకా రకరకాలుగా దోశలు అనుకోండి. దోశలు అంటే స్ప్రెడ్ చేసి వేస్తాం కాబట్టి దాన్ని దోశలు అంటాం. ఇలా చిన్నగా వేసి రెండు వైపులా కూడా బాగా బ్రౌన్ కలర్, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. మూత పెట్టేస్తే మనకి వెజిటేబుల్స్ కూడా ఆటోమేటిక్గా కుక్ అయిపోతాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా క్రిస్పీగా వచ్చాయో, సాఫ్ట్గా. సో ఈ బాజ్రా అట్టుకి పర్ఫెక్ట్ కాంబినేషన్గా పుదీనా చట్నీని అయితే ప్రిపేర్ చేశాను. చూసారు కదా, ఈ రోజుటి బాజ్రాతో అట్లు, పెరుగు వాడకుండా బాజ్రా అట్లు విత్ పుదీనా చట్నీ అయితే నేనైతే షూట్ చేయలేదు. మార్నింగ్ మా పిల్లలకు క్యారియర్ కట్టే హడావిడిలో నేను పుదీనా చట్నీ షూట్ చేయలేదు. బట్ హోలీ కోసం చేసిన చిల్లాస్ ఉన్నాయి కదా, హోలీ కోసం కలర్ఫుల్ చిల్లాస్ చేసిన వీడియో ఉంది. ఆ వీడియోని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ వీడియోలో నేను పుదీనా చట్నీ ఎలా చేశాను అనే వీడియో క్లిప్ ఉంది. సో ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా పుదీనా చట్నీ కావాలి అంటే ఆ వీడియోని చూడండి. సో తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ అలానే హైప్ అనే ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు మన ఛానల్లో. సో హైప్ కూడా ఇస్తే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మన వీడియోస్ కనుక నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో. అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ టుమారో ఎట్ ద సేమ్ టైమ్ ఫర్ డే 6లో ఏం చేస్తాను అనేది కూడా వెయిట్ చేయండి. అండ్ డే 1, డే 2, డే 3, డే 4 ఏ వీడియోస్ అయితే చేశానో ఆ వీడియో లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను.
So please check it out if anyone are interested. So thank you so much for watching and thank you so much for your time. See you soon tomorrow at the same time. Bye bye.